హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మటన్ పాయ ఆర్ దీన్నే మటన్ సూప్ అని కూడా అంటారు. దీన్ని మనము స్టఫ్డ్ కుల్చా లేదంటే బ్రెడ్ స్లైసెస్తో అలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సూప్ చేయడం చాలా సింపుల్, ఈజీ. అసలు నాకు తెలిసి మటన్ కర్రీస్, చికెన్ కర్రీస్ చేయడం కంటే పాయ సూప్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్ us స్టార్ట్. పాయాకి అని అడిగితే వాళ్ళు మటన్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకు. సో ఆ కాళ్ళు కాల్చి స్కిన్ తీసి క్లీన్ చేసి ఇస్తారు. అందులో కాకుండా ఇది మరి ఏంటంటే జాయింట్స్ దగ్గర ఉండే బోన్స్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేసే ఈ బోన్స్తో పాయా సూప్ చేస్తున్నాను. లేదంటే మేక కాళ్ళు అలాగే తెచ్చి కొంచెం స్కిన్ తీసి కట్ చేసిన తర్వాత తెచ్చి వాడుకోవచ్చు. ఇదేంటంటే ఆ లోపల బోన్స్ లోపల ఉండే ఫ్లెష్ మాత్రమే సపరేట్గా చేయించుకొని తీసుకొని తెచ్చారు. సో దీంతోనే నేను సూప్ చేస్తున్నాను. ఈ బోన్స్ జాయింట్ బోన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో ముందుగా కడగడానికి జస్ట్ వాటర్ వేసుకొని ఈ విధంగా చేయితో మ్యాష్ చేసి నీట్గా కడుక్కోవాలి. ఇలా వాటర్ వేసి 2 సార్లు ఆ విధంగా కడిగిన తర్వాత మళ్ళొకసారి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా మనము హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇది జస్ట్ క్లీనింగ్ ప్రాసెసే, కుకింగ్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. క్లీనింగ్ ఇది ఎంత బాగా శుభ్రం చేసుకుంటే అంత స్మెల్ లేకుండా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. సారీ అండి, తినడం కాదు, తాగేయచ్చు. ఇది సూప్ కదా, తాగొచ్చు అనమాట. దీన్నే మనం కర్రీ గ్రేవీ రూపంలో చేసుకుంటే తినొచ్చు, తినడానికి కూడా బాగుంటుంది. సో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే ఇలా మనకు పైన వైట్గా ఇలా తేలుతూ ఉంటుంది. అది మాత్రం తీసేయాలి. అది తీసేస్తే కానీ మటన్ సూప్ చేసేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. క్లీనింగ్లో ఈ పార్ట్ మాత్రం మర్చిపోవద్దండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా తెల్లగా వచ్చే లేయర్ అనేది తీసేయాలి. అలా తీసేస్తేనే అస్సలు పాయ అనేది స్మెల్ రాకుండా తినడానికి తాగడానికి చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఈ పాయ హెల్త్కి ఎంత మంచిదంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ కాళ్ళలో చేతిలో ఇరిగిన వాళ్ళు వెళ్తే ఫస్ట్ పాయ సూప్ చేసి తినిపియండి, బోన్ సూప్ తినిపియండి అని అంటారు. సో బోన్స్ సూప్ తినాలంటే కాళ్ళ విరగాల్సిన అవసరం లేదు. అది చాలా న్యూట్రిషియస్. మెయిన్ ఇందులో కొలాజిన్ అనే న్యూట్రియంట్ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి బోన్స్ సూప్ తాగమంటారు. ఈ కొలాజిన్ మనకు నరాలకి, బోన్స్కి, లిగ్మెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక కొలాజినే కాదండి, ఇంకా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి ఇందులో. మనము రెగ్యులర్ డైట్లో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్సే రికమెండ్ చేశారంటే మీరు ఆలోచించండి అది ఎంత హెల్తీ అనేది. సో ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇందులో మనము క్లీన్ చేసిన తర్వాత ఒక కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్, లేదనుకుంటే నెయ్యిలో కూడా చేసుకోవచ్చు. లేదా అది కూడా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ ఆయిల్లో చేసుకోవచ్చు. ఆయిల్లో మాత్రం ఈ విధంగా కొన్ని మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క, తర్వాత కొన్ని ఆనియన్స్ ఈ విధంగా కొంచెం లావుగా కట్ చేసి ఈ విధంగా వేసేస్తున్నాము. నాకు కర్రీ చేయడం కంటే సూప్ చేయడం చాలా ఈజీ అనిపించింది రెసిపీ. ఎందుకంటే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ దీనికి అవసరం లేదు. జస్ట్ మసాలాలు బేసిక్స్తో వేస్తే సరిపోతుంది. మళ్ళీ కుక్కర్లో వేసి పెట్టేస్తే దాని అంతటా అదే అవుతుంది. సో తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ ఈ విధంగా వేసేసి కొంచెం అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. నాకు ఈ పాయ చేయడం పెద్దగా ఇష్టం అనిపించదు. ఎందుకంటే అది తెచ్చిన తర్వాత కడగడము, ఆ స్మెల్ రావడం అది అంతగా కొంచెం అనీజీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. వాళ్ళే కడిగి శుభ్రం చేసి ఇచ్చారు. వండేప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు వేస్తున్నాను. ఇందులో పసుపు వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా కొంచెం కలుపుకొని మనము కన్సిస్టెన్సీ, ఆనియన్స్ అవన్నీ కలర్ చేంజ్ అయ్యా చూసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనము వాటర్ ఏవైతే అనుకున్నామో అవి వేసుకోవాలి. వాటర్ మన ఆప్షన్ అండి. ఒక 6 గ్లాసెస్ వేసుకోవచ్చు, 4 గ్లాసెస్ వేసుకోవచ్చు. అది మనము సూప్ ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే ఆ విధంగా. నేను జస్ట్ ఇక్కడ ఒక 2 గ్లాసెస్ మాత్రమే వేసేసి తర్వాత ఇందులోకి ఈ ఇందాక మనం ఏవైతే బోన్స్ క్లీన్ చేసి పెట్టుకున్నామో అవి ఇందులో వేసేస్తున్నాను. వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని ఎక్కువసేపు ఉడికించుకుంటే బోన్స్లో ఉన్న సారం అంతా వచ్చేస్తుంది. అదేంటంటే మినిమం ఒక 6 గ్లాసెస్ వేసి ఒక 10 విజిల్స్ కుక్కర్ పెట్టామనుకోండి హై ఫ్లేమ్లో, అది దానికి బాగా ఉడికిపోతాయి. ఆ బోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న సారం అంతా వచ్చేస్తుంది.
సో మనము పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి పెట్టుకోవాలి. నేను 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసి చూశానండి. తర్వాత ఇందులోకి ఏంటంటే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వేయలేదు, నేను ఫైనల్లో లాస్ట్లో వేసుకుంటాను సాల్ట్. అది మనకు కన్సిస్టెన్సీ అంతా మనకు అర్థమైపోతుంది. అప్పటికి చూసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో నేను ఉంచేసానండి. మినిమం టు మినిమం 10 విజిల్స్ ఖచ్చితంగా రావాలి కుక్కర్. అందుకని చెప్పేసి మీరు వాటర్ ఎలా వేసుకుంటారో దాన్ని బట్టి చూసుకోవాలి. అంతేనండి. ఇంకా కొత్తిమీర వేసేసి ఈ విధంగా బోన్ సూప్ అనేది సర్వ్ చేసుకోవడమే. ఈ సూపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి కారం ఎక్కువగా వేయలేదు, జస్ట్ మంచిగా ఓన్లీ మసాలా ఘాటుతోనే మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూప్ డైరెక్ట్గా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా మసాలా కుల్చా లేదంటే బ్రెడ్ స్లైసెస్, రస్క్వి క్యూబ్స్ చేసుకొని ఈ విధంగా సూప్ సిప్ చేస్తూ బ్రెడ్ స్లైసెస్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.